సర్వేశ్వరుని పాద పూజకై తరలి రండి జనులారా. సర్వేశ్వరుని పాద పూజకై తరలి రండి జనులారా. శుభములు సగిడి యేసుని బలి పూజకై, శుభములు సగిడి శ్రీ యేసుని బలి పూజకై తరలి రండి జనులారా. కదలి రండి కలసి రండి ముదమారా. స్వాగతం స్వాగతం శుభ స్వాగతం, స్వాగతం స్వాగతం గణ స్వాగతం. సర్వేశ్వరుని పాద పూజకై తరలి రండి జనులారా. కదలి రండి కలసి రండి ముదమారా. భూమి ఆకాశాల నిర్మాణితుడు, జీవకోటి ఆరాధితుడు. భూమి ఆకాశాల నిర్మాణితుడు, జీవకోటి ఆరాధితుడు. మనిషిని చేసిన మహిమాన్వితుడు, మనిషిని చేసిన మహిమాన్వితుడు. మహిజనులను నడిపించి మహోన్నతుడు, మహిజనులను నడిపించి మహోన్నతుడు. స్వాగతం స్వాగతం శుభ స్వాగతం, స్వాగతం స్వాగతం గణ స్వాగతం. సర్వేశ్వరుని పాద పూజకై తరలి రండి జనులారా. కదలి రండి కలసి రండి ముదమారా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలు ఈ యొక్క ఉద్దేశాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం ఎంజాల విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు సంగ రాయన్న తెరేసమ్మ దంపతుల 58వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుమారులు ఎస్ జోసెఫ్, ఎస్ అంతోనీ జయరాజ్, కుమార్తెలు కె విజయ మేరీ, జి జ్యోతి మేరీ, మనవళ్ళు మనవరాళ్ళు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు ఆరాధన, జపమాల, గంటారాధన, క్రీస్తు సందేశం, కరుణ జపమాల కార్యక్రమాలు ప్రత్యేకంగా సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు వీరి కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. గుంటూరు మేత్రాసనం రామవరం విచారణ బూసిరెడ్డి నారెడ్డి గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేశం వెంకటకోటమ్మకు ఆరోగ్యం, పవన్ చంద్రారెడ్డి, మరియ భార్గవరెడ్డి వారికి మంచి భవిష్యత్తు, బూసిరెడ్డి పాపిరెడ్డి, బాలచంద్రమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని నిత్య సహాయమాత పేరిట సమర్పిస్తున్నారు. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పల్లి యోహాన్, వసుమతి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని అంబేద్కర్, ఫాతిమా, స్వప్న, భావేష్, ధన్యశ్రీ, లక్కీ, బ్లెస్సీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. షాద్నగర్ విచారణ పోతిరెడ్డి షౌరెడ్డి, స్లీవమ్మ, ఆరోగ్యరెడ్డి, ఎస్తేరమ్మ, జ్ఞానసుందరమ్మ, జోస్ఫీనమ్మ, కుందూరు ఇన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు.
సిరిపురం విచారణ పెంటారెడ్డి సుందరమ్మ ఇన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటున్న జ్యోతి టీచర్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శశి రిషిలకు మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుడివాడ విచారణ 49వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కారే శ్రీనివాసరావు, కమల కస్తూరిబాయ్ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కరోనా వైరస్ ప్రపంచంలో పూర్తిగా తొలగిపోవాలని సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ గుడివాడ మాణిక్యం, గుడివాడ అన్నమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పెదబొడ్డేపల్లి విచారణ 28వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న జి అప్పారావు, జి నిర్మల జ్యోతి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నీలం క్యాంప్ విచారణ 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న దాసరి పాపారావు, జ్యోతి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని దాసరి ప్రణయ్ సాగర్, నెక్కంటి మణికంఠ, సాగరిక కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గాజువాక్ విచారణ ప్రదీప్కు జాబ్ రావాలని నిర్మల, చిరంజీవి, జ్యోతిష్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కె నిర్మల సమర్పిస్తున్నారు. జ్ఞానాపురం విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న రాపర్తి వెళాంగిని రావు, అన్నమేరి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కూకట్పల్లి విచారణ వద్దిరెడ్డి కిరీటిరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వద్దిరెడ్డి విజయరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 22వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కుప్పాల జోసెఫ్, మార్గరెట్ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని రవీనా, మేఘన, రిషిత, కొల్లి రాజమ్మ, అగత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ 16వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న డాక్టర్ టి కిరణ్ బాబు, డాక్టర్ సుష్మా దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, అమల్ రుషాకి మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని మేకల ప్రభాకర్, స్వర్ణదీపిక కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఎం ఉదయ్ కుమార్కు సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కాటంరెడ్డి మోహన్ బాబు, ధనలక్ష్మి, ప్రసాద్, హరీష్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దుబాయ్లో ఉన్న మోహన్ బాబు, ప్రసాద్లకు దేవుని దీవెనలు నిండుగా దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న అరిగెల రియో మోన్విత, ఆమెకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని ఎన్ రవి, ఎన్ సిస్లీ, ఎన్ తనేష్, ఏ అనిల్ కుమార్, తనూజ, రిక్కీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఏరువ చిన్నప్పరెడ్డి, లిల్లీ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని రాజు, అజయ్, బాలరెడ్డి, ఆరోగ్యరెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం పుట్టినరోజు జరుపుకుంటున్న నక్క సోనియా క్రిస్టోఫర్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బడుగు రాయప్ప, పౌలీనమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నంబూరు విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీమతి వల్వాపురపు మణికుమారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కూకట్పల్లి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న కొమ్మారెడ్డి మరియా అనన్యరెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా కొమ్మారెడ్డి మరియా భాస్కర్ రెడ్డి, స్వప్న కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 25వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఆదూరి జోజిరెడ్డి, ఆరోగ్యమేరి దంపతులకు
దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నిన్నటి దినాన వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న నందా ప్రవీణ్ వేదప్రియలను దీవించమని, కుటుంబంలో చేసినటువంటి మేళ్ళ కృతజ్ఞతగా కుటుంబ సభ్యులకు దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కొరకు మరియు మన వ్యక్తిగత ఉద్దేశాల కొరకు ఈ యొక్క దివ్యబలి పూజలో ప్రత్యేకంగా వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ద్వారానే తండ్రి దేవుని మనం తెలుసుకోగలమని ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఎవరైతే క్రీస్తు ప్రభువుని చూస్తారో వారు తండ్రి దేవుని చూసినట్లు, ఎవరైతే క్రీస్తు ప్రభువుని ప్రేమను చవి చూస్తారో ఆ తండ్రి దేవుని యొక్క ప్రేమను చవి చూచినట్లే అని తెలియచేస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు ద్వారా తప్ప తండ్రి దేవుని తెలుసుకోమని కూడా మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఇంకా ప్రభు అంటూ ఉన్నారు, నేను ఈ లోకాన్ని రక్షించడానికే వచ్చాను కానీ ఖండించడానికి రాలేదు అని. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు మనల్ని రక్షించడానికి, తండ్రి దేవుని మనకు తెలియపరచడానికి వచ్చేశారు. ఆయన లోకానికి వెలుగుగా విచ్చేశారు. కాబట్టి ఆ ప్రభు యొక్క వెలుగులో మనం పయనించడానికి ప్రయత్నం చేయాలి. ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఆ తండ్రి దేవుని వేడుకుందాం. తండ్రి, నీ యొక్క దివ్య కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వెలుగులో ఆయన చూపించినటువంటి మార్గంలో మేము పయనించులాగున మమ్ము దీవించండి అంటూ ఈ యొక్క దివ్య బలి పూజలో వేడుకుందాం. ముందుగా మనం చేసినటువంటి పాపముల కొరకు పశ్చాత్తాపడుతూ నిండు మనసుతో ఆ తండ్రి దేవుని యొక్క మన్నింపు కొరకు వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేస్తుంది. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. దీనుల మహిమయును, విశ్వాసుల జీవమును, పునీతుల పరమానందమునైన ఓ సర్వేశ్వర, నిన్ను దీనతతో అర్థించు వారి ప్రార్థనను ఆలకింపుము. నీవు మహా ఔదార్యముతో చేసిన వాగ్దానములు నెరవేరునని ఎంతో ఆసక్తితో నిరీక్షించు మాకు శాశ్వత ఆనందమును దయచేయము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించెడు మా నాథుడును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. బర్నబాను సౌలును నా కొరకు ప్రత్యేకింపుము. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 24-25 వచనాలు మరియు 13వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. ఆ దినములలో దేవుని వాక్యము అంతటను వ్యాపించుచు వృద్ధియగుచుండెను. బర్నబా సౌలులు తమ పనిని పూర్తి చేసుకొని మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వెళ్ళిరి.
అంతియోకియాలోని క్రైస్తవ సంఘమున కొందరు ప్రవక్తలు బోధకులు ఉండిరి. వారు ఎవరనగా బర్నబా, నిగేరు అని పిలువబడుచుండిన సిమియోను, సిరేనీయుడైన లూసియా, పాలకుడగు హేరోదుతో కూడా పెంచబడిన మనాయేను, సౌలు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పవిత్రాత్మ వారితో, నేను నియమించిన పనికై బర్నబాసు, సౌలును నా కొరకు ప్రత్యేకింపుడు అని పలికెను. వారు ఉపవాసము చేసి ప్రార్థించి వారిపై చేతులు ఉంచి వారిని పంపివేసిరి. పవిత్రాత్మచే పంపబడిన బర్నబాసు, సౌలులు సెలూసియాకు వెళ్ళి అక్కడ నుండి ఓడనెక్కి పయనించి సైప్రస్కు వచ్చిరి. వారు సలామీసు చేరుకొని అక్కడ యూదుల ప్రార్థనా మందిరములలో దేవుని వాక్యమును బోధించిరి. యోహాను అను ఉపచారకుడు వారికి తోడ్పడుచుండెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ దేవా దేవా, సకల జాతులు సకల జాతులు నిన్ను స్తుతించునుగాక. నిన్ను స్తుతించునుగాక. సకల జాతులు సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. నిన్ను కొనియాడునుగాక. దేవా, మా మీద జాలి చూపి మమ్ము దీవింపుము. నీ ముఖకాంతిని మా మీద, అప్పుడు సకల జాతులు నీ మంచితనమును తెలుసుకొనును. సకల జాతులు నీ రక్షణమును అర్థము చేసుకొనును. అందరూ దేవా దేవా, సకల జాతులు సకల జాతులు నిన్ను స్తుతించునుగాక. నిన్ను స్తుతించునుగాక. సకల జాతులు సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. నిన్ను కొనియాడునుగాక. అన్య జాతులు ఆనందనాదముతో కీర్తనలు పాడునుగాక. నీవు జాతులకు న్యాయముతో తీర్పు తీర్తువు. భూమి మీది జాతులనెల్లా నడిపించున్నది నీవే. అందరూ దేవా దేవా, సకల జాతులు సకల జాతులు నిన్ను స్తుతించునుగాక. నిన్ను స్తుతించునుగాక. సకల జాతులు సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. నిన్ను కొనియాడునుగాక. మధువనిలో మహాదైవ విధానాలివి, జలనిధిలో జీవసుధుల ప్రవాహాలివి. మధువనిలో మహాదైవ విధానాలివి, జలనిధిలో జీవసుధుల ప్రవాహాలివి. జీవన వేదమిదే, యేసుని బోధ ఇదే. జీవన వేదమిదే, యేసుని బోధ ఇదే. మధువనిలో మహాదైవ విధానాలివే, జలనిధిలో జీవసుధుల ప్రవాహాలివే. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. శూన్యములో వెలుగురేక ప్రకాశాలివే,
శూన్యములో వెలుగు రేఖ ప్రకాశాలివే. భూమిపై చరాచర జీవరాశి మూలమిదే, భూమిపై చరాచర జీవరాశి మూలమిదే. కానభూమి నిన్నే చేర్చిన మహారథి, పాలు తేనెలన్నీ కూర్చిన. కానభూమి నిన్నే చేర్చిన మహారథి, పాలు తేనెలన్నీ కూర్చిన. జీవరాశి ఇదే ఇదే, జీవరాశి ఇదే ఇదే. మధువనిలో మహాదైవ విధానాలివే, జలనిధిలో జీవసుధుల ప్రవాహాలివే. జీవన వేదమిదే, యేసుని బోధ ఇదే. జీవన వేదమిదే, యేసుని బోధ ఇదే. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 12వ అధ్యాయము 44వ వచనం నుండి 50వ వచనం వరకు. యేసు ఎలుగెత్తి ఇట్లనెను, నన్ను విశ్వసించువాడు నన్ను కాదు, నన్ను పంపిన వానిని విశ్వసించుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానిని చూచుచున్నాడు. నన్ను విశ్వసించు వారిలో ఎవడును చీకటిలో ఉండకుండునట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. నా మాటలు ఆలకించి ఆచరించని వారిని ఖండించున్నది నేను కాదు. నేను వచ్చినది లోకమును రక్షించుటకే గాని ఖండించుటకు కాదు. నన్ను తృణీకరించి నా మాటలను ఆలకింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు గలడు. నేను పలికిన నా వాక్కే అంతిమ దినమున వానిని ఖండించును. నా అంతట నేను ఏమీ మాట్లాడను. నన్ను పంపిన తండ్రి నేను ఏమి చేయవలయునో ఏమి మాట్లాడవలయునో ఆజ్ఞాపించి ఉన్నాడు. ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును. కనుక నేను ఏది మాట్లాడినను తండ్రి నాతో చెప్పినట్లే మాట్లాడుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇద్దరు చిన్నపిల్లలు క్యాటకిజం క్లాస్ నుండి తిరిగి ఇంటికి వెళుతూ ఉన్నారు. అప్పుడు వారిలో ఒకరు ఈ విధంగా అడిగారు, మీ టీచర్ గారు మీకేమి ఈరోజు నేర్పించారు? అయితే ఆ చిన్నపిల్ల ఈ విధంగా చెప్తోంది, దేవుడు దయామయుడని, దేవుడు కనికరం కలిగినటువంటి వాడని, అందరినీ మన్నించేటువంటి ప్రేమామయుడని మా టీచర్ గారు చెప్పారు అని ఆ చిన్నపిల్ల చెప్పడం జరిగింది. అయితే ఈ వేరే బాలుడు అంటూ ఉన్నాడు, దేవుడు దయామయుడైతే, కనికర హృదయం కలగవాడైతే ఎందుకు సొదొమ గొమొర్రా ప్రజల్ని నాశనం చేశాడు? అయితే ఈ చిన్నపిల్ల అంటుంది, కానీ అది దేవుడు క్రైస్తవుడిగా మారకముందు ఈ విధంగా చేశాడు. క్రైస్తవుడు అయిన తర్వాత ఆయన అందరినీ మన్నిస్తూ ఉంటాడు అని చెప్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అంటే క్రీస్తు ప్రభు దేవుడు మన తండ్రి అని తెలియచేయటానికి మనలో కొనిగా జన్మించారు. పాత నిబంధనలో దేవుడు పరలోకంలో మనకి అందనటువంటి ఎత్తులో ఉండేటువంటి దేవునిగా, కోపంతో రగిలేటువంటి దేవునిగా, శిక్షించే దేవునిగా, తీర్పు తీర్చే దేవునిగా ప్రజలు చూశారు. అంటే దేవుడు పాత నిబంధనలో వేరుగా, క్రొత్త నిబంధనలో వేరుగా ఉన్నారని కాదు. దేవుడు ఎల్లప్పుడూ ఒకేలాగా ఉంటారు. ఆయన మన తండ్రి, మనల్ని ప్రేమించేటువంటి తండ్రి. కేవలం క్రీస్తు ప్రభు మాత్రమే దేవుని తండ్రి అని సంబోధించారు, మొట్టమొదటి వ్యక్తి. అదేవిధంగా లోకానికి
దేవుడు తండ్రి అని పరిచయం చేశారు. అదే అంశాన్ని మనం ఈరోజు సువార్త పట్టణంలో ఆలకించాం. అయితే ఈరోజు యోహాను సువార్త 12వ అధ్యాయం చివరి భాగం 44 నుండి 50వ వచనం వరకు మనం ఆలకించి ఉన్నాం. అంటే క్రీస్తు ప్రభు చివరిసారిగా తెలియచేస్తూ ఉన్నారు. ప్రారంభంలో చూసినట్లయితే ఈరోజు సువిశేషపట్నం యేసు ఎలుగెత్తి ఇట్లా నేను అంటే మామూలుగా మాట్లాడేదానికంటే మామూలుగా ప్రసంగించేదానికంటే యేసు ప్రభు నొక్కి ఒక్కాణిస్తూ ఉన్నారు. ఎలుగెత్తి ఇట్లా నేను అంటే చాలా గట్టిగా చెప్తూ ఉన్నారు అని దీని అర్థం. క్రీస్తు ప్రభు తండ్రి వద్ద నుండి వచ్చాడని ఎవరైతే ఆయన్ను విశ్వసిస్తారో ఆయన్ను కాదు తండ్రి దేవుని విశ్వసిస్తూ ఉన్నారని, ఎవరైతే ఆయన చూస్తూ ఉన్నారో తండ్రి దేవుని చూస్తూ ఉన్నారని, నేను నా అంతటి ఏమీ చేయటం లేదు, తండ్రి దేవుడు నాకు ఏది చేయమని చెప్పారో ఏది మాట్లాడమని చెప్పారో దాన్నే నేను చేస్తూ ఉన్నాను, మాట్లాడుతూ ఉన్నానని క్రీస్తు ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే చివరిగా ఒక స్త్రీ ఈ విధంగా అంటుంది తన భర్తతో, ఏమండి ఈరోజు మనకి బ్యాంకు నుండి చివరి నోటీస్ వచ్చింది. ఆమె సంతోషపడుతూ ఉంది, ఇది చివరి నోటీస్ కాబట్టి ఇంకా మనకి బ్యాంకు నుండి నోటీసులు రావు, మనల్ని ఇబ్బంది పెట్టరు బ్యాంకు వారు అని. కానీ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చివరి నోటీసులను చివరి విషయాలు మనం అశ్రద్ధ చేయకూడదు. అశ్రద్ధ చేసినట్లయితే వాటి యొక్క పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుందని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా చివరిసారిగా క్రీస్తు ప్రభు తెలియచేస్తూ ఉన్నారు, నేనే జీవాహారాన్ని, ఈ లోకం భుజించుటకు నేను ఇచ్చే ఆహారం నా శరీరమే, నన్ను భుజిస్తేనే మీరు నిత్య జీవాన్ని పొందుతారు అని ఈ విధంగా ప్రభు తన యొక్క మాటల ద్వారా చేసినటువంటి అద్భుత కార్యాల ద్వారా నేను స్వయాన తండ్రి దేవుని వద్ద నుండి వచ్చాను అని చెప్పి మనకు తెలియచేస్తూ ఉన్నారు. అయితే ఇక నుండి యోహాను సువార్త 13వ అధ్యాయం నుండి చూసినట్లయితే ఆయన జనసమూహంతో ప్రసంగించట్లేదు, మాట్లాడటం లేదు, సంబోధించటం లేదు. కేవలం ఒక చిన్న సంఘానికి అపోస్తులకు మాత్రమే ఆయన ప్రసంగిస్తూ మాట్లాడుతూ బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది చివరి పిలుపుగా మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు ప్రభు యొక్క పిలుపును ఆలకించి మనం ఆ యొక్క పిలుపుకు తగిన విధంగా మన యొక్క జీవితాలని చక్కబెట్టుకోవాలి. క్రీస్తు ప్రభు అంటున్నారు, నేను ఈ లోకాన్ని రక్షించడానికే వచ్చాను కానీ ఖండించడానికి రాలేదు అని. ఒకవేళ క్రీస్తు ప్రభు ఈ లోకాన్ని ఖండించడానికి వచ్చాడు అని అర్థం చేసుకున్నట్లయితే ఆయన యొక్క మనుష్యోతారం ఈ లోకానికి రావడం మనం అర్థం చేసుకోనట్లే. పునీత హిలరీ గారు ఈ విధంగా అంటూ ఉన్నారు, క్రీస్తు ప్రభు తన దైవత్వంలో తండ్రితో ఐక్యమై ఉన్నారు, ఆయన మానవత్వంలో మనతో ఐక్యమై ఉన్నారు. దేవునికి తండ్రి దేవునికి మనకు మధ్యవర్తిగా క్రీస్తు ప్రభు వ్యవహరిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు చెప్తున్నారు, నేను తండ్రి యందు ఉన్నాను, తండ్రి నా యందు ఉన్నాడు అని. క్రీస్తు ప్రభు ద్వారా మనం కూడా తండ్రి దేవునిలో ఉన్నామని తెలియచేస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభుని స్వీకరించడం ద్వారా మనం క్రీస్తు ప్రభువులో జీవిస్తూ ఉన్నాం. ఆయన్ని స్వీకరించడం ద్వారా దివ్య సప్రసాద రూపంలో ఆయన మనలో ఉంటూ ఉన్నారు. ఈ విధంగా మనమంతా కలిసి తండ్రి దేవునిలో ఉండగలుగుతూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి క్రీస్తు ప్రభు ఈ యొక్క దివ్య సంస్కారం ద్వారా దివ్య సప్రసాద రూపంలో మన మధ్య నివసిస్తూ ఉన్నారు. ఈ విధంగా తండ్రి దేవునిలో మనం జీవించేటట్లు తోడ్పడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదేవిధంగా నన్ను విశ్వసించువాడు అంధకారంలో వసింపడు. క్రీస్తు ప్రభు లోకానికి వెలుగుగా వచ్చారు. మనకు తెలుసు, వెలుగులో ఉన్నప్పుడు మనం తడబడం, ధైర్యంగా ముందుకు సాగుతాం. అదే చీకటిలో ఉంటే భయంతో తడబడుతూ అనుమానంతో సాగుతూ ఉంటాం. క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు, నాలో నన్ను విశ్వసించువారు నిత్య జీవపు వెలుగులో పయనిస్తారు అని. ఒక తత్వవేత్త ఈ విధంగా అంటూ ఉన్నాడు, ఏమని అంటే, ఒక చిన్న బాలుడు చీకటికి రాత్రికి భయపడుతూ ఉన్నారంటే దానిలో అర్థం ఉంది. యుక్త వయసు వచ్చినటువంటి యువకుడు వెలుగుకి భయపడుతూ ఉన్నాడు అంటే దానికన్నా
తీవ్రమైనటువంటి పరిస్థితి వేరొకటి లేదు అని చెప్తూ ఉన్నారు. మనం క్రీస్తు ప్రభుని వెంబడించటానికి, క్రీస్తు ప్రభు యొక్క వెలుగులో నడవటానికి మనం సంకోచించకూడదు. ధైర్యంతో ముందుకు సాగాలి. ముఖ్యంగా మనం జీవించేటువంటి ఈ కాలంలో, మనం జీవించేటువంటి ఈ పరిస్థితిలో క్రీస్తు ప్రభు అనుచరులము, క్రీస్తు ప్రభు సాక్షులం అని చెప్పుకోవటమే గొప్ప సాక్ష్యం ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి ఏ విధంగానైతే క్రీస్తు ప్రభు తండ్రి వక్షస్థలంలో ఉంటూ తన యొక్క దైవత్వాన్ని వీడి ఒక సామాన్య మానవునిగా మనలో జన్మించి ఏ విధంగానైతే తండ్రి దేవుని మనకు తెలియపరిచారు, ఆయన దైవత్వాన్ని వీడి ఈ లోకానికి వచ్చారో, మనం కూడా మన సుఖాలను, మన యొక్క పరిస్థితులను, అన్నీ చక్కగా ఉన్నటువంటి పరిస్థితులను విడిచి వెళ్ళి క్రీస్తు ప్రభుని తెలియపరచాలి అని ఈనాటి సువిశేషపట్నం మనకు తెలియచేస్తుంది. క్రీస్తు ప్రభు అంటున్నారు, నేను ఖండించను, అంతిమ దినాన్న నేను చెప్పినటువంటి మాటలే ఖండిస్తాయి. మీరు విశ్వసించినట్లయితే నా యొక్క మాటలే, ఖండించేటువంటి వాడు వేరొకడు ఉన్నాడు. కాబట్టి నేను కాదు ఖండించేది, మీరు నా మాటలను పెడచెవిని పెట్టినట్లయితే మీకు మీరే మిమ్మల్ని ఖండించుకుంటూ ఉన్నారని ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కాబట్టి క్రీస్తు ప్రభు మనకిచ్చేటువంటి ఈ పిలుపును అంగీకరిద్దాం. క్రీస్తు ప్రభు చూపించేటువంటి వెలుగులో పయనిద్దాం. ఆ యొక్క వెలుగును మన హృదయంలో నింపుకొని ధైర్యంగా, తడబడకుండా ఆయన చూపించేటువంటి మార్గంలో పయనించడానికి మనమంతా ప్రయత్నం చేద్దాం. ఆ ప్రభువే స్వయాన ఈ యొక్క దివ్య సత్ప్రసాద రూపంలో మనలోనికి వేంచేయబోతున్నారు. ప్రస్తుతం ఆధ్యాత్మికంగా ఆ ప్రభుని మన యొక్క జీవితాల్లోనికి, మన యొక్క కుటుంబంలోనికి మనం ఆహ్వానించుకోబోతూ ఉన్నాం. ఆ ప్రభువునే వేడుకుందాం. ప్రభువా, నీవే అంటూ ఉన్నావు, నిన్ను విశ్వసించు వారు అంధకారంలో పయనించరు అని. ప్రభువా, మేము నిన్ను విశ్వసిస్తూ ఉన్నాం, ఆ వెలుగును మాకు దయచేయండి. ప్రస్తుత ఈ పరిస్థితిలో మాకు కావలసినటువంటి ఆ యొక్క ధైర్యాన్ని, ఓదార్పును, ఓపికను దయచేయమని ఈనాటి దివ్య బలి పూజలో ప్రత్యేకంగా వేడుకుందాం. తల్లి శ్రీ సభ కొరకు ప్రార్థిద్దాం. ఓ ప్రభువా, మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మా బాల పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, విశ్వాసులందరినీ దీవించండి. ప్రభువా, మీ దివ్యకుమారుడు మాకిచ్చినటువంటి పిలుపును మేము అంగీకరించి మీకు బిడ్డలుగా జీవించటానికి మేము చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని దీవించండి. ప్రభువా, మీ దివ్యకుమారుడు చూపించేటువంటి వెలుగులో మేము నిరంతరం పయనించేలాగున మమ్ము దీవించమని, ఈ లోకంలో మీకు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈనాటి దివ్య బలి పూజను సమర్పిస్తున్నటువంటి విశ్వాసులను దీవించండి. వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి ఉద్దేశాలను శుద్ధి చేసి సకాలంలో వాటిని వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభువా, వారికి మంచి ఆయురారోగ్యములు దయచేయండి. మీ యొక్క దీవెనలు ఎల్లప్పుడూ వారిపై ఉండేలాగున దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ప్రత్యేకముగా కరోనా వైరస్ బారిన పడి ఇబ్బందులు పడుతున్నటువంటి బిడ్డలను మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ వ్యాధి సోకిన వారికి మీ స్వస్థతను దయచేయండి. ప్రభువా, ఈ యొక్క పరిస్థితి ఎదుర్కొనలేక ఎంతోమంది ఆందోళనకు గురి అవుతూ ఉన్నారు. వారి యొక్క స్వంత ప్రాంతాలకు వెళ్ళలేక వేరువేరు ప్రాంతాల్లో ఉండిపోయి ఇబ్బందులకు గురవుతున్నటువంటి బిడ్డలు మీకు సమర్పిస్తున్నాం. అదేవిధంగా కనీస వసతులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారిని సమర్పిస్తున్నాం. ఉదార స్వభావం కలిగినటువంటి వ్యక్తుల ద్వారా వారికి సకాలంలో కావలసినటువంటి అవసరాలన్నిటినీ తీర్చమని, అదేవిధంగా ప్రభుత్వాన్ని వారికి తగినటువంటి సేవలు చేసే ఆ యొక్క మంచి మనసును దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి.
ప్రభువా, ప్రత్యేకముగా దివ్యవాణి టీవీ ఛానల్ ధర్మదాతలను మీకు సమర్పిస్తూ ఉన్నాం. వారిని దీవించండి. వారు మరింత ఎక్కువగా మీ యొక్క దైవరాజ్య వ్యాప్తికి తోడ్పడేలాగున దీవించండి. ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా వారు సహకరిస్తూ మీ యొక్క సత్య సువార్త నలుమూలలా వ్యాపింపచేసే భాగ్యాన్ని వారికి దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత ఉద్దేశాల కొరకు వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును. ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును. నాకున్న సర్వం సంతోషమయమై సమర్పింతును. ఆదరించు స్వీకరించు మా కానుక, ఆదరించు స్వీకరించు మా దీన కానుక. ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును. నేనేమి అర్పింతును, ఏ విధము నర్పింతును. నేనేమి అర్పింతును, ఏ విధము నర్పింతును. నాకున్న సంపదలు నీ ప్రేమ దానములే, నాకున్న సంపదలు నీ ప్రేమ దానములే. కృతజ్ఞత హృదయతో మము స్వీకరించి నీ చిత్తమైనచో ఆదరించి ఆశీర్వదించుమా. నీ చిత్తమైనచో ఆదరించి ఆశీర్వదించుమా. ఈ జీవితంలో నే పొందినవన్నీ అర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఈ పవిత్ర కార్యనిర్వహణ ద్వారా నీ దివ్య జీవనమందు మాకు భాగమును దయచేయుచున్నావు. నీవు తెలియజేయు సత్యములను మేము గ్రహించి నీకు యోగ్యమైన జీవితములను జీవించినట్లు దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా పాపంతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందంతో పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న.
ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటేయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రం నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమేందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదుమన్న నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగు మరియ మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగంను దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమైండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల్లో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము.
నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసంని వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర వ్యానమానమందు దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. విశ్వసించుచున్నాము. అన్నిటికంటే ముఖ్యముగా మిమ్ము ప్రేమించుచున్నాను. మిమ్ము ప్రేమించుచున్నాము. మరియు నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి మిమ్ము అంటిపెట్టుకొని మీలో నన్ను పూర్ణముగా ఐక్యపరచుచున్నాను. ఎన్నటికి నేను మిమ్ము ఎడబాయకుండా చేయండి. క్రీస్తుని శరీరము ఆమేన్.
కష్టములు తానై భోజమే ఆయనే మనకు మధురమే విందు పరమాత్ముని వరవిందు మధురమే విందు పరమాత్ముని వరవిందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అత్యంత చెరువులో ఉండుమని నిన్ను బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము మా పూర్వ పాపపు స్థితిని విస్మరించి నూతన జీవితంలో స్థిరముగా కొనసాగునట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా. యేసుదేవా దీవించుమయ్య నిరంతరం, కరుణించి మమ్ము కాపాడరావా నిరంతరం. యేసుదేవా దీవించుమయ్య నిరంతరం, కరుణించి మమ్ము కాపాడరావా నిరంతరం. నీ తోడు మాకు ఉండిన చాలు నిరంతరం, నీ తోడు మాకు ఉండిన చాలు నిరంతరం. నీ మార్గము మాకు చూపించుమయ్య నిరంతరం, నీ వెలుగులు మమ్ము నడిపించుమయ్య నిరంతరం. నిరంతరం నిరంతరం నీకే వందనం. నిరంతరం నిరంతరం నీకే వందనం.